మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు. ఇప్పటికే బ్రిటన్లో కీర్ స్టార్మర్ ప్రభుత్వం వచ్చాక పెంట పెంట అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు మెజారిటీలుగా మారిపోయి సొంత బ్రిటన్ పౌరుల మీదనే దాడులు చేస్తుంటే బ్రిటన్ పౌరులు అక్కడ తమ స్వతంత్రం కోసం ఉద్యమిస్తుంటే అట్లా ఉద్యమించే వాళ్ళని దేశద్రోహం కేసుల కింద ఏదేది రేసిజం కేసుల కింద అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజా తిరుగుబాటు ఒక పక్క నడుస్తా చివరికి అతనిని పక్కకి వెళ్ళిపోయి ఫస్ట్ ప్లేస్కి యూకే రిఫార్మ్ పార్టీ వస్తే దాన్ని అధిగమించాలంటే యుద్ధం లాంటి వాతావరణం వస్తే తనకు ప్రయోజనం అనుకుంటున్నాడో ఏంటో తెలియదు. ఓ పక్కన ఉక్రెయిన్ సపోర్ట్గా అమెరికా ఎప్పుడైతే ఉక్రెయిన్ పక్కన పెట్టేసి యుద్ధం ఆపంటుందో ఆ ఉక్రెయిన్ తరపున అవసరమైతే యుద్ధ రంగంలోకి అడుగు పెడుతుంది బ్రిటన్ సైన్యం అంటూ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ప్లేన్స్ ఇన్ ద ఎయిర్ అంట. అది అంటే సైన్యం తన సైన్యం వస్తుంది, అట్లాగే యుద్ధ విమానాలు పంపిస్తానని చెప్తున్నాడు. అదే జరిగితే దానికి వెంటనే పుతిన్ చెప్పాడు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమైతే మేము రెడీ అని చెప్పి. మరి ఇలాంటి దరిద్రులు తమ తమ దేశాలలో గ్రిప్పు కోసం చేసేటటువంటి దరిద్రం ప్రపంచాన్ని ఏం పీడిస్తుందో చూడాలి.